హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సహీరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ రోజు ఈవినింగ్ స్నేహ వాళ్ళ ఇంటికి సుభాష్ వెళ్ళాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా సుభాష్ అన్నాడు, ఏంటి మీ కల్చరల్ ఫెస్ట్ ఎలా జరిగింది అని. ఏముంది, మిస్ బ్యూటిఫుల్ ఎవరేమో శృతికి వచ్చింది. మా లర్నర్స్కేమో ఒక్కో టైటిల్ ఇచ్చారు. నాకేమో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అని చెప్పింది. అవునా, అది వాళ్ళు ఇచ్చేదే ఉంది, మనకు ఆల్రెడీ తెలుసుగా అని సుభాష్ నవ్వుతుంటే, మేఘకేమో బ్యూటిఫుల్ ఐస్ అని చెప్పింది. అది ఫ్యాక్టే కానీ అని చెప్పి ఆలోచిస్తున్నాడు సుభాష్. ఏంట్రా ఆలోచిస్తున్నావు అని స్నేహ అంటుంటే, అది కాదు, నువ్వు మేఘ ఇద్దరు ఉన్నా కూడా ఇంకొక అమ్మాయికి వచ్చిందంటే స్ట్రేంజ్ అని సుభాష్ అంటుంటే, అది లాస్ట్ రౌండ్లో ఆన్సర్ బాగా ఇచ్చిందిలే, నువ్వు అంత ఆలోచించకు, పద డిన్నర్ చేద్దాం అని అంది. సుభాష్ సరే అంటూ వెళ్ళాడు. మేఘ వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు. అప్పుడు లత ఫంక్షన్కి రేపు ఈవినింగే మేము వెళ్ళేది. రేపు ఎలాగో శుక్రవారం కాబట్టి మీరు వచ్చాక స్టార్ట్ అవుతాం, మళ్ళీ మండే వచ్చేస్తాం. ఎలాగో ఇద్దరికి 2 రోజులు సెలవులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అసలు ఇద్దరు చక్కగా రావచ్చు, మీరేమో ఇంటి నుంచి కదలరు. సరే కానీ అక్కని వదిలి ఎక్కడికి వెళ్ళకు చేయి, దానికి వంట రాదు కాబట్టి నువ్వే తేలికైనవి ఏమన్నా చేసేసేయి, పద్దాక బయట తినకండి పడవనంది. జై సరే అమ్మా అని అంటుంటే, నేను హెల్ప్ చేస్తాను పెద్దమ్మ తమ్ముడికి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అంది మేఘ. మీరు కూడా జాగ్రత్త తల్లి అని లత అంది. సరే అని ఇద్దరు అన్నారు. నెక్స్ట్ డే సుభాష్ వాళ్ళ ఆఫీస్లో ప్రాజెక్ట్ అలొకేట్ చేసే విషయంపై అందరినీ ప్రజెంటేషన్స్ ఇవ్వమన్నారు. ఎవరి ప్రజెంటేషన్ ఇంప్రెస్ చేస్తే వాళ్ళ టీంకే ప్రాజెక్ట్ అసైన్ చేస్తానన్నారు. అందరూ వెళ్ళి చెప్తున్నారు. సుభాష్ టీమ్ లీడర్ కాబట్టి వెళ్ళి ఇలా స్టార్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. I am too happy to have this chance to give my presentation. Well, before I start, I would like to share a quick story. After that, I will move on to main topic. అంటూ చిన్న స్టోరీతో స్టార్ట్ చేసి తర్వాత మెయిన్ టాపిక్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సుభాష్. చివర్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్, ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్ అంటూ ఎండ్ చేశాడు. అందరి ప్రెజెంటేషన్స్ అయ్యాక సుభాష్ వాళ్ళ ప్రెజెంటేషన్ చాలా బాగుండడంతో వాళ్ళ టీంకే ప్రాజెక్ట్ అసైన్ చేశారు. మేఘ, జై ఇద్దరు ఈవినింగ్ ఇంటికి వచ్చేశారు. డిన్నర్ తొందరగా చేసేయండి, అన్నీ రెడీగా ఉన్నాయి అని చెప్పింది లత. సరే అన్నారు ఇద్దరు. మనోజ్, లతలు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకి మధ్యలో సుభాష్ కనిపించాడు. ప్రాజెక్ట్ వచ్చినందుకు పార్టీ ఇస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. వెంటనే కారు ఆపి దిగి సుభాష్ని పిలిచింది లత. సుభాష్ రాగానే, ఊరు వెళ్తున్నాం బాబు ఫంక్షన్కి, ఇంతకు ముందంటే జై మీ ఇంట్లోనే ఉండేవాడు మేము ఎక్కడికన్నా వెళ్తే, కానీ ఇప్పుడు నా కూతురు మేఘ కూడా ఉంది కదా, అందుకే కొంచెం వాళ్ళని కనిపెట్టుకుని జై దగ్గరే పడుకో బాబు అని చెప్పింది. అది కూడా మీరు చెప్పాలా ఆంటీ, ఏం భయపడకండి నేను చూసుకుంటాను అని సుభాష్ అనగానే లత నవ్వుతూ సరే బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. సుభాష్ నవ్వుకుంటూ, వావ్ ఈరోజేంటి అన్నీ ఇలా జరిగిపోతున్నాయి, మేఘతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో స్నేహ కాల్ చేసింది సుభాష్కి. లిఫ్ట్ చేసి ఇందాక నుంచి చేస్తున్నా, లిఫ్ట్ చేయవేంటే అడిగాడు సుభాష్. ప్యాకింగ్ పనిలో ఉన్నాన్రా అని స్నేహ అంటుంటే, ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా అని సుభాష్ అంటుంటే, చెప్పాగా గోవా ట్రిప్ ఉందని, ఆఫీస్ వాళ్ళందరం వెళ్తున్నాం 2 డేస్కి అని అంది. అవునా, మరి మేఘ అని అంటుంటే, న్యూ జాయినర్స్కి లేదు అని అంది స్నేహ. అప్పుడు సుభాష్ ఓ అని అంటూ, అయినా నన్ను వదిలేసి నువ్వు ఒకదానివే వెళ్ళిపోతున్నావే, ఇక్కడ లత ఆంటీ వాళ్ళు కూడా లేరు, 2 డేస్ వరకు రారంట, మనమందరం చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని సుభాష్ అంటుంటే, ఏం చేయను ఇంట్రెస్ట్ లేదు, కానీ మా మేనేజర్ చంపేస్తున్నాడు రమ్మని అని స్నేహ అంది. అప్పుడు సుభాష్ కోపంగా, వాడొకడు, నువ్వంటే ఎంత ఇంట్రెస్టో, వాడేదన్నా అంటే నీకు ఏదనిపిస్తే అది అనేసి, తర్వాత ఏమన్నా అయితే నేను చూసుకుంటా అని అన్నాడు సుభాష్. స్నేహ నవ్వి, అవును ప్రాజెక్ట్ విషయం ఏమైంది అని అంది. అప్పుడు సుభాష్ మూడ్ ఆఫ్ చేసేసి ఇది అడుగుతున్నావు అని అంటూ, మనకే వచ్చింది అని చెప్పగానే, నాకు తెలుసు మనకే వస్తుందని, కంగ్రాట్స్ రా అని అంది స్నేహ. సుభాష్ థ్యాంక్ యూ అని అంటూ, వాడితో జాగ్రత్తరా అని అన్నాడు. స్నేహ నవ్వి, ఓకే ఓకే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ రా, అంతేకాకుండా అని అంటూ ఆపేసి, సరేరా బాయ్ టైం అవుతుంది మిస్ యూ అని అంది. సుభాష్ కూడా జాగ్రత్తరా టేక్ కేర్ మిస్ యూ అని చెప్పి, నువ్వెందుకు ఆగిపోయావో నాకు తెలుసురా అని మనసులో అనుకుని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు. సుభాష్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి తినేసి జై వాళ్ళ ఇంట్లోనే పడుకుంటా, ఆంటీ వాళ్ళు లేరు అని లక్ష్మికి చెప్పి వచ్చేశాడు. జై, మేఘలు కూడా అప్పుడే డిన్నర్ చేసి కూర్చున్నారు. డోర్ వేసి ఉండటంతో సుభాష్ బెల్ ప్రెస్ చేశాడు.
నేను చూస్తూ ఉండు అని మేఘ తలుపు తీసి సుభాష్ని చూసి బాబోయ్ వీడు వచ్చేశాడు అనుకుంది. సుభాష్ నవ్వుతూ లోపలికి వచ్చి మీరు చిన్నపిల్లలని ఆంటీ మీతో ఉండమన్నారు అని చెప్పాడు. వెంటనే మేఘ సుభాష్ వైపు ఒక లుక్ ఇచ్చి అబ్బో నువ్వు పెద్ద బాహుబలి మరి అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. జై సుభాష్ని చూసి నవ్వాడు. సుభాష్ కూడా మేఘ వెళ్ళిన వైపు చూసి నవ్వుతూ జై దగ్గరికి వచ్చాడు. పద బావా మన రూమ్కి వెళ్ళిపోదాం అని జై అనగానే మేఘ భయపడుతుందేమో అని సుభాష్ అంటుంటే అది భయపడే టైప్ కాదు భయపెట్టే టైప్లే కానీ పద అని అన్నాడు. ఇద్దరు పైన రూమ్కి వెళ్ళిపోయారు. మేఘ కాసేపు అయ్యాక బయటకు వచ్చి వీళ్ళిద్దరూ లేకపోవడం చూసి ఈడియట్స్ కనీసం అమ్మాయి ఒక్కటే ఉందన్న కన్సర్న్ కూడా లేదు వెళ్ళిపోయారు అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. మేఘకి నిద్ర పట్టలేదు. ఏదైతే అది అయ్యిందని పైకి వెళ్ళింది. జై సుభాష్లు ఇద్దరు చక్కగా పడుకొని మాట్లాడుకుంటున్నారు. మేఘ ఎక్స్క్యూజ్ మీ అని అనగానే వెంటనే ఇద్దరూ లేచారు. రా అక్క పర్మిషన్ అడుగుతావేంటి అని అన్నాడు జై. సుభాష్ మొహం వెలిగిపోయింది మేఘను చూసి. రా మేఘ అని చెప్పి చేత్తో బెడ్షీట్ని తుడిచేసి అన్ని నీట్గా పెట్టాడు. జై సుభాష్ ఎగ్జైట్మెంట్ చూసి విస్తుపోయాడు. అక్క అంటే ఇంత ఇష్టమేంటి బావా నీకు అని అనుకున్నాడు. మేఘ వచ్చి కూర్చుని నాకు నిద్ర రావట్లేదు అని అంది. మాకు కూడా అన్నాడు జై. అప్పుడు సుభాష్ కార్డ్స్ ఆడదామా అని అన్నాడు. మేఘ మాట్లాడలేదు. ఆడదాం అక్క అని జై అంటుంటే మేఘ ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు సుభాష్ సారీ మేఘ అనుకోకుండా ఆ రోజు అలా జరిగిపోయింది. నువ్వు ఇలా ఉంటే నాకేం బాలేదు చాలా బాధగా అనిపిస్తుంది. నువ్వు అంతలా నన్ను అవాయిడ్ చేస్తుంటే అని అన్నాడు. అప్పుడు మేఘ గట్టిగా నాతో మాట్లాడద్దని చెప్పు జై అని అంది. అప్పుడు సుభాష్ ప్లీజ్ మేఘ నీకు కోపం ఉంటే తిట్టు కొట్టు కానీ నన్ను అంతలా అసహ్యించుకోకు అని అన్నాడు. వెంటనే మేఘ నేను ఆ రోజు నిన్ను అంతలా ఆపకపోతే ఛీ చెప్పడానికి చిరాగ్గా ఉంది అని అంది. అప్పుడు సుభాష్ నువ్వు అలా అంత గట్టిగా నన్ను వచ్చి పట్టుకుంటే నిన్ను అంత దగ్గరగా చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను మేఘ చెప్తున్నా కదా ఇట్ హ్యాపెండ్ ఐఎమ్ సో సారీ అని అన్నాడు. అప్పుడు మేఘ ఛీ అలా మాట్లాడకు నేనేదో నిన్ను ఇష్టపడి హగ్ చేసుకున్నట్టు. అప్పుడు నేను హారర్ మూవీ చూస్తుంటే పవర్ పోయింది. భయం వేసి బయటికి వస్తుంటే ఎవరో తాగలగానే నువ్వని తెలియకుండానే హగ్ చేసేసుకున్నాను. కానీ నీకు తెలుసు కదా అది నేనే అని. అది విన్న సుభాష్ ఏమో సారీ మేఘ అని అంటుంటే అయినా ఇవన్నీ కాదు ఛాన్స్ వచ్చినప్పుడు కూడా లిమిట్స్ తప్పకుండా కంట్రోల్లో ఉండేవాడే మాగాడు అని అంది మేఘ. సుభాష్కి కంట్లో నీళ్లు వచ్చేసాయి వెంటనే. ఇదంతా ఇందాక నుంచి వింటున్న జై ఎహే ఆపండిద్దరు ఒక పెట్టని ముద్దు కోసం యుద్ధాలే జరిగిపోతున్నాయి. అక్క బావ కావాలని అలా చేయలేదు అంటున్నాడు కదా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అక్క అలా జరిగిపోయింది తెలియకుండానే. పాపం ఎన్నిసార్లు సారీ చెప్తాడు కొంచెం కటసి కూడా లేదా తనంత బాధపడుతుంటే అని జై అన్నాడు. మళ్ళీ సుభాష్ వైపు చూసి బావా ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో అని చెప్పాడు జై. అప్పుడు సుభాష్ నిజంగా ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను మేఘ సారీ ప్లీజ్ మాట్లాడవా అని అన్నాడు. ఆల్ ఓకే లెట్స్ మేక్ పీస్ నాట్ వార్ అక్క ప్లీజ్ అని అన్నాడు జై. మేఘ కొంచెం తప్పు నా సైడ్ నుంచి కూడా ఉంది కాబట్టి సరే అన్నట్టు తల ఊపింది. అమ్మయ్యా అని నవ్వాడు సుభాష్. మేఘ నాకు కార్డ్స్ ఆడటం సరిగ్గా రాదంటే సుభాష్ బేసిక్స్ టిప్స్ చెప్పాక ఆడటం స్టార్ట్ చేశారు ముగ్గురు. మేఘకి కావాల్సిన కార్డ్సే సుభాష్ వేస్తుండడంతో వరుసగా మేఘ విన్ అవుతుంది. జై మేఘ వైపు చూసేసరికి డోంట్ బీ జెలస్ యార్ ట్రై చేస్తుంటే అదే వస్తుంది అని మేఘ నవ్వుతూ ఆడుతుంది. జైకి అర్థమైంది సుభాష్ కావాలనే చేస్తున్నాడని. వెంటనే జై నాకు బోరింగ్గా ఉంది ఇంకేమైనా ఆడదాం అని అన్నాడు. ఏం ఆడదాం అనుకుంటూ ట్రూత్ ఆర్ డేర్ అన్నాడు సుభాష్. సరే అని స్టార్ట్ చేసి బాటిల్ ఫ్లిప్ చేశారు. మేఘ దగ్గర ఆగటంతో ట్రూత్ సెలెక్ట్ చేసుకుంది. అప్పుడు సుభాష్ క్రష్ అని అడిగాడు. మేఘకి ఆటోలో ఉన్నప్పుడు చూసిన అబ్బాయి గుర్తొచ్చి ఒక అబ్బాయి ఉన్నాడు అని అనగానే సుభాష్ మొహం ఎర్రగా అయిపోయింది. మొన్నే చూశాను చాలా క్యూట్గా ఉన్నాడు నా వైపు చూసి నవ్వాడు అని అంది. ఎవరు తను అని జై అడగగానే తెలీద్రా అప్పుడే చూశాను అని అంది మేఘ. ఈసారి జై ట్రూత్ సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడు మేఘ ఈ మధ్య అమ్మకి తెలియకుండా చేసిందేంటి అని అడుగుగానే నువ్వు చెప్పనంటే చెప్తా అని అన్నాడు. సరే చెప్పు అనగానే మొన్న ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే బ్రేజర్ తాగాను అని అన్నాడు. అప్పుడు మేఘ అవునా ఓకేలే ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నా ఇంకెప్పుడు ఇలా చేయకు అని అనగానే సరే అన్నాడు జై. నెక్స్ట్ సుభాష్ ట్రూత్ సెలెక్ట్ చేసుకున్నాడు.
నీకు అమ్మాయిల్లో బాగా అట్రాక్ట్ చేసేదేంటి అని జై అడగగానే కళ్ళు అని మేఘ కళ్ళ వైపు చూస్తూ అన్నాడు. తర్వాత లైన్గా డేర్. ఫస్ట్ మేఘతో స్టార్ట్ చేశారు. అప్పుడు జై నీ క్రష్కి ప్రపోజ్ చేయాలి అని అనగానే వెంటనే సుభాష్ ఫస్ట్ టైం జై వైపు కోపంగా చూశాడు. అది అర్థమైన జై వెంటనే మాట మారుస్తూ నాకు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలి అని అన్నాడు. మేఘ సరే పక్కాగా సండే చేస్తా అని అంది. నెక్స్ట్ జై డేర్. అప్పుడు మేఘ నీతో బ్రీజర్ తాగించిన ఫ్రెండ్కి కాల్ చేసి తిట్టాలి అని అంది. జై వెంటనే కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి తిట్టాడు. ఆ అబ్బాయి ఏమో ఏమైందిరా స్వామి నీకు నన్నిలా పట్టుకున్నావు అని అంటుంటే అందరూ నవ్వుకున్నారు. తర్వాత సుభాష్ డేర్. అక్కకి ప్రపోజ్ చేయాలి అని జై అనగానే మేఘ తత్తరపడిపోయింది. వీడేంటి ఇలా అన్నాడని. వెంటనే సుభాష్ ఫోన్ తీసి హలో స్నేహ అని అనగానే వెంటనే మేఘ చా నేనేంటి ఇలా అనుకున్నాను అని అనుకుంది. అప్పుడు సుభాష్ మేఘ వైపు చూస్తూ ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నిన్ను చచ్చినా వదలను మార్క్ మై వర్డ్స్ అని అన్నాడు. వెంటనే మేఘకు పొలమారింది. జై వాటర్ ఇచ్చాడు. సుభాష్ ఫోన్ పెట్టేసి ఓకేనా అని అన్నాడు. ఐఎమ్ ఓకే అని కోపంగా చెప్పి నిద్ర వస్తుంది అనుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. సుభాష్ నవ్వుకున్నాడు. అప్పుడు జై బావా నువ్వు స్నేహకి కాల్ చేయలేదు కదా అని అంటుంటే సుభాష్ ఏం మాట్లాడలేకపోయాడు. నేను అది వచ్చిన ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను నీ బిహేవియర్. ఎందుకు బావా దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని జై అడిగాడు. ఏమోరా నాకే అర్థం అవ్వట్లేదు. ఎప్పుడూ మేఘ పక్కనే ఉండాలనిపిస్తుంది. తనతో మాట్లాడాలనిపిస్తుంది. తను మాట్లాడకుండా నన్ను దూరం పెడితే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకే తెలియట్లేదు అదేంటో అని సుభాష్ బాధగా అంటుంటే తన మూడ్ మార్చుదామని సరేలే బావా అది మాట్లాడుతుందిగా ఇప్పుడు అని అన్నాడు జై. థ్యాంక్ యూ రా నీ వల్లే ఇంత తొందరగా మాట్లాడింది అని అన్నాడు. నాకు థ్యాంక్ యూ చెప్తావేంటి బావా అని చెప్పి సరే ఇంకా పడుకుందాం అన్నాడు జై. సరే అన్నాడు సుభాష్. జై పడుకుంటూ మనసులో నాకు అర్థమైంది బావా నీకు అక్క అంటే ఎంత ఇంపార్టెంటో. అది ఇంకొక అబ్బాయి గురించి మాట్లాడితేనే తట్టుకోలేకపోయావు. కోపం కన్నా ఎక్కువగా బాధ కనిపించింది నీలో. అది నీకు ఎక్కడ దూరం అవుతుందో అని. అందుకే చివర్లో నిన్ను వదిలేది లేదు అన్నట్టుగా చెప్పావు. కానీ ఇది ఫ్రెండ్షిప్ వల్ల అయితే కాదు ఇంకా ఎక్కువ. నీకు తెలియకుండానే అది నీకు చాలా దగ్గరైపోయింది. మున్ముందు ఏం జరగబోతుందో అని అనుకుంటూ పడుకుండిపోయాడు. అప్పుడు సుభాష్ జైని లేపి మేఘ ఒక్కతే కింద పడుకోగలదా భయమేస్తుందేమో నేను హాల్లో కౌచ్ మీద పడుకోనా అని అన్నాడు. అప్పుడు జై నువ్వు కన్సర్న్తో ఈ మాట అన్నా అది మాత్రం నిన్ను అక్కడ పడుకోవడం చూస్తే కన్ఫామ్గా రచ్చ చేసి నిన్ను చంపేస్తుంది. ఇప్పుడేగా కూలైంది మళ్ళీ ఎందుకు కాంప్లికేట్ చేయడం అని జై అన్నాడు. అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మళ్ళీ మేఘ మాట్లాడకపోతే ఈసారి నా వల్ల కాదు అని చెప్పి పడుకుండిపోయాడు. కానీ మేఘకి సరిగ్గా నిద్ర పట్టలేదు. మధ్యరాత్రిలో లేచి కూర్చుంది. ఎప్పుడు పెద్దమ్మ వాళ్ళు పక్క రూమ్లోనే ఉండటంతో ఏం తెలియలేదు. కానీ ఇప్పుడు భయం తెలుస్తుంది అని అనుకుంటూ ఇంతలో తన పిల్లో పక్కన హనుమాన్ చాలీసా బుక్ కనిపించింది. ఎవరు పెట్టారు ఇది అని అనుకుంటూ తీసి చదివింది. ఎంత పవర్ ఉంటుంది చాలీసాలో అని అనుకుంటూ చదువుకొని ధైర్యంగా పడుకుంది. జైకి బాగా చలి వేయడంతో షివర్ అవుతూ బావా ఏసీ ఆన్ చేసావేంటి ఇంత చలిలో ఆఫ్ చెయ్యి నీకు చలి వేయట్లేదా అని సుభాష్ని అంటుంటే అప్పుడు సుభాష్ లేదురా వెచ్చని తన తలుపులతో హాయిగా నిద్రపోతున్నా అని అన్నాడు. జైకి మండిపోయి సుభాష్ని ఒక్క తన్ను తన్నాడు. ఇంకోసారి ఈ డైలాగులు వేస్తే నిన్ను కాదు నీ కళ్ళలోకి వస్తున్న వాళ్ళని వాయించేస్తా ముందు కట్టు అని గట్టిగా అన్నాడు. అప్పుడు సుభాష్ నిద్రమత్తులో రేయ్ మేఘన్న ఏమన్నా అంటే చంపేస్తా అని అంటూ పక్కనే ఉన్న రిమోట్ తీసి ఆఫ్ చేశాడు. మార్నింగ్ 9 అయింది టైము. అప్పుడు మేఘ ఈ జైగాడు వీకెండ్స్లో కాఫీ అలవాటు చేశాడు. అది లేకపోతే నిద్రమత్తు దిగట్లా అని అనుకుంటూ జైకి కాల్ చేసింది. జై నిద్రమత్తులో రింగ్ అవుతున్నా ఫోన్ తీయలేదు. సుభాష్ లేచి ఫోన్ తీరా ఇందాక నుంచి మోగుతుంది అని అన్నాడు. పర్లేదులే వదిలే బావా ప్లీజ్ కాసేపు పడుకుంటా అని అన్నాడు. సుభాష్ ఫోన్ తీసి నవ్వుతూ లిఫ్ట్ చేసి చెప్పు మేఘ గుడ్ మార్నింగ్ అని అన్నాడు. వెంటనే జై కళ్ళు తెరిచాడు ఆ మాటలకి. మెల్లగా బ్లాంకెట్ని కొంచెం తీసి సుభాష్ వైపు చూస్తున్నాడు. ఇదేంటి నువ్వు లిఫ్ట్ చేసావు వాడేం చేస్తున్నాడు అని అంది మేఘ. వాడు అని సుభాష్ అంటుంటే టైం ఎంత అయింది ఇంకా లెగలేదా ఇంత లేజినెస్ ఏంటి మీకు అని మేఘ అంటుంటే అదేం కాదు మేఘ ఎప్పుడో లేచేసాం ఇప్పటి వరకు పైన వర్కౌట్స్ చేసి ఇప్పుడే రూమ్లోకి వచ్చాం. జై ఏమో ఫ్రెష్ అవుతున్నాడు అని సుభాష్ చెప్తుంటే జై మెలికలు తిరిగిపోతున్న సుభాష్ వైపు చూస్తూ
ఇప్పుడే ఇలా ఆడేసుకుంటుంది ఇది. నిజంగా అన్నయ్య మనసులో కోరుకున్నట్టు దీంతో లైఫ్ షేర్ చేసుకుంటే ఏమైపోతాడో పాపం అని అనుకున్నాడు. సుభాష్ ఫోన్ పెట్టేసి కాఫీ తెమ్మందిరా మేఘ ఫాస్ట్గా అని అన్నాడు. ఇందుకు చేసిందా అది? అంతా నా వల్లే. ఒకరోజు నా ప్రావీణ్యం చూపిద్దామని కాఫీ ఇచ్చాను. అప్పటి నుంచి వీకెండ్స్లో కాఫీ ఇస్తే గానీ లేవట్లేదు అది అని చెప్తూ నేను పెట్టను, నాకు నిద్ర వస్తుంది అని పడుకుండిపోయాడు జై. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.